विश्वकर्मा दिशां प्रतिस्तनः पशून् पार्थसोऽस्मान् पतिस्मै नमः प्रजापति रुद्रोगणात् दिशापति पशून् पार्थसोऽस्मान् पतिस्मै ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् श्री गायत्री विश्वकर्मा ब्रह्मणे नमः श्रीमात्रे नमः। సిద్దిపేట జిల్లా కృష్ణబాదులోని విశ్వకర్మ యజ్ఞ మహోత్సవందు పూదోటలా వెలిసిన సుగంధ బ్రహ్మ పుష్ప వనములోన భ్రమరాలన్నీ చేరి తీపి మాధుర్యమును కోరి తేనె పట్టగా మార్చినట్లుగా నేడు సభను ఇచ్చేసి తమ మాధుర్య వార్తలతోని సభను అందించేది ఎందరెందరో గొప్ప వ్యక్తులకు పరిచయం చేస్తూ శ్రీ విరాట్ విశ్వకర్మ విజ్ఞాన ఆధ్యాత్మిక ధార్మిక కళా పరిషత్తు సౌజన్య సారథిలో మనందరినీ ఈ వేదికకు తీసుకొచ్చినటువంటి విశ్వకర్మ పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క రోజు మనం జరుపుకునేటువంటి మహోత్సవానికి మూల పురుషుడు శ్రీ విరాట్ విశ్వకర్మ. మరి ఎవరు విరాట్ విశ్వకర్మ అంటే మనకు సృష్టికి మూలాధారుడు. వేమన గారు కూడా తన పద్యాలు చెప్పారు, విశ్వకర్మ లేని విశ్వంబు లేదయ్యా విశ్వధావి రామ వినరవేమ అంటూ తన యొక్క వేమన శతకంలో కూడా విశ్వకర్మను గురించి ఎన్నో మహత్తరమైనటువంటి కావ్యాలను రాశారు. అలాంటి మహానుభావుడు, సృష్టికి మూలాధారుడు, దైవ స్వరూపమే కాదు దైవం ఏ దైవాన్ని కొలిసినా ఆ దైవానికి మూల విరాటు ఆ విశ్వకర్మ. అలాంటి విశ్వకర్మ గురించి నేను చిన్నగా నా మనస్సులో తోచినటువంటి వాక్యాలతో రాసినటువంటి కావ్యం. విమలమైన వేదవాణి ఈ విశ్వ శిల్పములోన వెలిసి విశ్వములోన విజ్ఞాన జ్యోతి నీవై వెలిసి కరణమూలము నీవే సకల సృష్టికర్త నీవే కళాకారుల శిరపోయిన వెలిసేటి కీర్తి కిరీటము నీవే విశ్వకర్మ సృష్టిలో నీ కీర్తి వెలుగు జయము జయము నీకు అంటూ చెప్పడం జరిగింది. అలాగే శిలలోన శిల్పాలుగా మార్చిన